ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలను ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలను నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోమా భావన గౌడ్, ఓయూ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓయూ అభివృద్ధిలో అడ్లూరి లక్ష్మణ్ పాత్రను కొత్తపల్లి తిరుపతి కొనియాడారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మనం అందరం కూడా గౌరవించుకుంటున్నాం. ఇవాళ మనందరం కూడా ఒక ఆదర్శంగా మన సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు తిరుపతి రాళ్ళు గారు ఈ కార్యక్రమం తలపట్టారు. దానికి నన్ను పిలిచారు ఇక్కడికి. నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక కేక్ కట్ చేసి బుక్స్ పంచి విద్యార్థులకి ఈ కార్యక్రమం చేసినందుకు మన తిరుపతి అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన బహుజన విద్యార్థి సంఘాల చైర్మన్ అన్న మన వెట్ల సది అన్న ఒక నిమిషం మాట్లాడకపోతుంది. ఈనాడు రాష్ట్ర మంత్రివర్యులు ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి ప్రొఫెసర్ రామ్ సంబరాలు మన ఉస్మానియా సిటీలో చాలా ఘనంగా ఓయూజేఏసీగా నిర్వహించడం జరిగింది. ఇందులో ఉస్మానియా సిటీలో చదువుతున్న విద్యార్థులకు కాంపిటేటివ్ బుక్స్ తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్ సంబంధించిన కాంపిటేటివ్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మరియు అన్నదానం కార్యక్రమము ఉన్నది. అంతేకాకుండా మొక్కలు నాటడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని మేము తెలియజేస్తున్నాము. మాకు ఉస్మానియా సిటీకి మొన్న 100 కోట్లు బడ్జెట్లో పెట్టడము, 1000 కోట్లు బడ్జెట్లో పెట్టడము, మరియు అంతేకాకుండా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు కూడా మన అడ్లూరి లక్ష్మణ్కు మేము తెలియడం జరిగింది. అవి సానుకూలంగా స్పందించడం జరిగింది. వీళ్ళ తొందరలో యూనివర్సిటీలో సమస్యలు కూడా క్లియర్ చేస్తే అనడము మాకు చాలా సంతోషంగా, ఓయూజేఎస్గా బహుజన విద్యార్థి సంఘాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి బర్త్డే రోజులు చాలా జరుపుకొని చాలా పెద్ద స్థాయికి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఓయూజేఏసీ తిరుపతి అన్న గారు ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ అన్నగారి బర్త్డే చాలా ఘనంగా జరిపారు. అలాగే విద్యార్థులకి పుస్తకాలు పంచారు. అలాగే అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ సంబరాలు జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందుకు గాను మన తిరుపతి అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని అడ్లూరి లక్ష్మణ్ అన్న గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.